హాయ్ ఎవ్రీవన్. ఇవాళ డీమోయర్ సిద్ధాంతం అనే చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాం మనం. ఈ డీమోయర్ సిద్ధాంతం అనేది ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2Aలో సెకండ్ చాప్టర్. అండ్ ఈ చాప్టర్ నుంచి మనకి ఎగ్జామినేషన్లో 9 మార్క్స్ కవర్ అవుతాయి. 9 మార్క్స్. ఒకటి 7 మార్క్స్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఇంకొకటి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఈ 9 మార్క్స్ కూడా చాలా ఈజీ టాపిక్. ఇది కొంచెం కాన్సన్ట్రేషన్గా సిద్ధాంతం ఒకటి మనం నేర్చుకున్నట్టయితే 9 మార్క్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి మనకి ఎక్కడా వెళ్ళవు. కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. మొదటగా సిద్ధాంతాన్ని చూద్దాం. డీమోయర్ సిద్ధాంతం. సిద్ధాంతం ఏంటి అంటే n అనేది ఒక పూర్ణాంకం. n అనేది ఒక పూర్ణాంకం మరియు తీటా అనేది వాస్తవ సంఖ్య అయితే సిద్ధాంతం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా. థీటా అనేది ఒక పూర్ణాంకం అయితే n అనేది ఒక పూర్ణాంకం మరియు థీటా అనేది వాస్తవ సంఖ్య అయినప్పుడు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటాగా రాస్తాం. ఇది డీమోయర్ సిద్ధాంతం. ఓకేనా? ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. ఈ సిద్ధాంతం యొక్క నిరూపణ చూద్దాం. ఓకే, మొదటగా థీటాని దత్త వాస్తవ సంఖ్య అనుకుందాం. అయితే ఈ ప్రూఫ్ ఉంది కదా, దీన్ని 3 సందర్భాలుగా విభజిద్దాం. ఓకేనా? ఎన్ని సందర్భాలుగా? 3 సందర్భాలుగా విభజిద్దాం. మొదటి సందర్భం తీసుకుందాం, సందర్భం 1. ఓకే, మొదటి సందర్భం ఏంటి అంటే n ధనపూర్ణాంకం అయినప్పుడు, ఇక్కడ n అనేది ఒక పూర్ణాంకం అన్నాడు. అది ధనపూర్ణాంకం కావచ్చు, రుణపూర్ణాంకం కూడా కావచ్చు. కాబట్టి మొదటి సందర్భంలో n అనేది ధనపూర్ణ సంఖ్య అయితే ఈ సందర్భంలో సిద్ధాంతాన్ని గణితానుగమనాన్ని ఉపయోగిద్దాం. గణితానుగమన సూత్రాన్ని ఉపయోగించి ప్రూవ్ చేద్దాం. ఓకే, మొదటి సందర్భంలో n అనేది ధనపూర్ణాంకం అయినప్పుడు సిద్ధాంతాన్ని గణితానుగమన సూత్రాన్ని ఉపయోగించి నిరూపిద్దాం. మీకు గణితానుగమన సూత్రం అనేది మొదటి సంవత్సరంలో వచ్చే ఉంటుంది. మొదటగా n ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు 3 స్టెప్స్ ఉంటాయి కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి? n ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు ఇచ్చిన ప్రవచనాన్ని సత్యమని చూపాలి. అదేవిధంగా n ఈజ్ ఈక్వల్స్ టు k అనుకున్నప్పుడు కూడా s ఆఫ్ k అనేది సత్యమని చూపాలి. తర్వాత ఆ ప్రవచనాన్ని k+1వ పదంతో కూడా సత్యమని చూపాలి. ఈ మూడింటిని కూడా మనం చూపినట్టయితే గణితానుగమనం ప్రకారం డీమోయర్ సిద్ధాంతాన్ని మనం నిరూపించిన వాళ్ళం అవుతాం. అవునా? ఓకే, ఇచ్చిన ప్రవచనాన్ని ఇది ఇచ్చిన ప్రవచనం ఇది అవుతుంది కదా. సో ఇచ్చిన ప్రవచనం s ఆఫ్ n అనుకుందాం. ఇచ్చిన ప్రవచనం s ఆఫ్ n ఏమవుతుంది? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా. ఇది ఇచ్చిన ప్రవచనం s ఆఫ్ n. ఓకే, గణితానుగమన సూత్రం ప్రకారం మొదటి స్టెప్ ఏంటి? s ఆఫ్ 1 అనేది నిజమని చూపాలి. s ఆఫ్ 1 తీసుకున్నప్పుడు LHS ఈజ్ ఈక్వల్స్ టు
ఆర్హెచ్ఎస్ అని చూపించాలి. మొదటగా ఎల్హెచ్ఎస్ చూద్దాం. ఎల్హెచ్ఎస్ ఏంటి? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ విలువ ఎంత ఇక్కడ? 1 కదా. ఓకే, ఇక్కడ దీని విలువ ఏమవుతుంది? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అవుతుందా? రైట్. ఓకే, నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ విలువ ఏమవుతుంది? ఆర్హెచ్ఎస్ అంటే ఇదే కదా, కాస్ ఎన్ అంటే 1 ఇంటూ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ అంటే 1 కాబట్టి టీటా. ఇక్కడ ఎల్హెచ్ఎస్ విలువ ఎంత? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఆర్హెచ్ఎస్ ఎంత? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. అంటే S(1) అనేది సత్యం అవుతుంది. ఎందుకు? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ S(k) సత్యం అనుకోవాలి. సెకండ్ స్టెప్, S(k) అనేది సత్యం అనుకుందాం. సెకండ్ స్టెప్ అదే కదా. రైట్, S(k) అనేది సత్యం అనుకున్నప్పుడు ఇదేమవుతుంది? S(k) S(n) అంటే ఇది కదా. S(k) ఏమవుతుంది? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ది పవర్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు కాస్ కే టీటా ప్లస్ ఐ సైన్ కే టీటా అవుతుంది. అంతే కదా. n ప్లేస్లో k ప్రతిక్షేపిస్తాం. అర్థమైందా? అది S(k) అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలి? S(k+1) అనేది సత్యమని చూపాలి. అవునా? ఇది సమీకరణం ఒకటి అనుకున్నప్పుడు ఇరువైపులా ఏం చేస్తాం? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటాతో గుణిద్దాం. ఓకేనా? ఈ సమీకరణాన్ని ఇరువైపులా కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటాతో గుణిస్తే, దాన్ని గుణిస్తే ఏమొస్తుంది? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ది పవర్ ఆఫ్ k ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ కే టీటా ప్లస్ ఐ సైన్ కే టీటా ఇంటూ దిస్ వన్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. గుణిస్తున్నాం కాబట్టి ఇరువైపులా ఈ విధంగా రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాలను కూడొచ్చు కదా. కాబట్టి కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ది పవర్ ఆఫ్ k ప్లస్ 1. భూములు సమానం కాబట్టి ఘాతాలను కూడుతున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మల్టిప్లై చేస్తున్నా. కాస్ కే టీటా ఇంటూ కాస్ టీటా, కాస్ కే టీటా కాస్ టీటా ప్లస్ కాస్ కే టీటా ఇంటూ ఐ సైన్ టీటా. కాబట్టి ఐ కాస్ కే టీటా సైన్ టీటా. రైట్, అంటే కాస్ కే టీటాతో గుణించడం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఐ సైన్ కే టీటాతో గుణించాలి. ఓకే, ప్లస్ ఐ సైన్ కే టీటా ఇంటూ కాస్ టీటా. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ సైన్ కే టీటా సైన్ టీటా, సైన్ కే టీటా సైన్ టీటా. ఇక్కడ వరకు అర్థమైందా? రైట్, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎల్హెచ్ఎస్గా అలాగే పెట్టుకుందాం. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం మనం. ఈ కాస్ కే టీటా కాస్ టీటా, ఇక్కడ చూడండి ప్లస్ ఐ స్క్వేర్ ఉంది కదా. ఐ స్క్వేర్ విలువ ఎంత? ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అని మనకు ముందే తెలుసు కదా. సో ఇక్కడ మైనస్ అవుతుంది. మైనస్ దీన్ని రాసుకుందాం, సైన్ కే టీటా సైన్ టీటా. రైట్, ఇంకా మిగిలింది ఏంటి? ఈ రెండే కదా టర్మ్స్. ఈ రెండిట్లో కూడా ఐ కామన్ తీద్దాం. ఐ కామన్ తీస్తే కాస్ కే టీటా సైన్ టీటా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం మిగులుతుంది? ప్లస్ సైన్ కే టీటా కాస్ టీటా. ఇది మిగులుతుంది మనకి. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఏ రూపంలో ఉంది చూడండి, కాస్ ఏ
కాస్ బి, అంటే ఏ అంటే కే టీటా, బి అంటే టీటా అనుకుందాం. అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి రూపంలో ఉంది. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. అంటే కే టీటా ప్లస్ టీటా ప్లస్ ఐ ఇంటూ, ఇక్కడ చూడండి ఇది ఏ ఫామ్లో అవుతుంది? కాస్ ఏ కాస్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఏమవుతుంది? ఏ అంటే టీటా అనుకుందాం, అదర్వైజ్ కే టీటా అనుకుందాం. ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. కాబట్టి సైన్ ఏ అంటే కే టీటా, ఈ విధంగా సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి, కాబట్టి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. అర్థమైందా? ఓకే. అంటే కాస్, ఇక్కడ టీటా కామన్ తీస్తే కే ప్లస్ 1 టీటా, కే ప్లస్ 1 టీటా ప్లస్ ఐ సైన్, ఇక్కడ కూడా టీటా కామన్ తీస్తే కే ప్లస్ 1 టీటా. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. మనకేం కావాలి? ఎన్ ప్లస్ 1 కావాలి, కాబట్టి కే ప్లస్ 1 తీసుకుందాం. కే ప్లస్ 1 సరిపోయిందా? ఇక్కడ ఏం రావాలి? ఎన్ ప్లస్లో కే ప్లస్ 1 రావాలి. కే ప్లస్ 1 వచ్చింది కదా, అంటే ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అనేది కూడా సత్యం. అంటే గణితానుగమన సిద్ధాంతాన్ని ఉపయోగించి టీటా అనేది దస్త వాస్తవ సంఖ్య అయినప్పుడు మరియు ఎన్ అనేది ధన పూర్ణాంకమైనప్పుడు డీమోయర్ సిద్ధాంతం నిరూపించబడింది. డీమోయర్ సిద్ధాంతం ఏమవుతుంది అప్పుడు? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా అవుతుంది. ఓకేనా? ఇది సందర్భం 1. ఇప్పుడు సందర్భం 2 మరియు 3ని చూద్దాం. ఓకే, సందర్భం 2, సందర్భం 2. మొదటగా టీటా అనేది ఎన్ అనేది ధనవాస్తవ సంఖ్య తీసుకుందాం. నెక్స్ట్ మనకి ఏం తీసుకోవాలి? ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది? ఓకే, ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది చెప్పండి? ఇదే కదా ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ విలువ ఎంత? 0. సో సంథింగ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 1 అవుతుంది. అవునా? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏదైనా దానికి ఘాతం 0 అయినప్పుడు విలువ ఎంత? 1 అవుతుంది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్, ఇదే కదా ఆర్హెచ్ఎస్. కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా. ఓకే, కాస్ ఎన్ విలువ ఎంత? 0 కదా. ఓకే, 0 ఇంటూ టీటా కాస్ 0 ప్లస్ ఐ సైన్ ఎన్ ఇంటూ 0, 0 ఇంటూ టీటా 0, రైట్. కాస్ 0 విలువ ఎంత? 1 ప్లస్ సైన్ 0 విలువ ఎంత? 0. సైన్ 0 ఇంటూ 0, 0 ఇంటూ ఐ 0, కాబట్టి 0, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో సందర్భం 2లో కూడా ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఇలా కూడా డీమోయర్ సిద్ధాంతం ఏమవుతుంది? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా అవుతుంది. ఓకే, నెక్స్ట్ సందర్భం 3 చూద్దాం ఇప్పుడు. సందర్భం 3. ఓకే, ధన పూర్ణాంకం అయిపోయింది, 0 అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటి? ఎన్ అనేది రుణ పూర్ణాంకం అయితే, రుణ పూర్ణాంకం అయినప్పుడు, రుణ పూర్ణాంకం అయితే ఎన్ విలువని ఏదో ఒక
రుణ పూర్ణాంకంగా తీసుకుందాం. సపోజ్ n ఈజ్ ఈక్వల్స్ టు -m తీసుకుందాం. ఇక్కడ m బిలాంగ్స్ టు z. z అనేది పూర్ణాంకాన్ని సూచిస్తాం కదా. సో ఓకే, n ఈజ్ ఈక్వల్స్ టు -m అయినప్పుడు LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అని చూపించాలి. కాబట్టి మొదటగా LHS తీసుకోండి. LHS ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా ప్లస్ I sin థీటా హోల్ టు ది పవర్ ఆఫ్ n విలువ ఎంత? -m. రైట్? ఓకే, దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 1/cos థీటా ప్లస్ I sin థీటా హోల్ టు ది పవర్ ఆఫ్ mగా రాస్తాం మనం. ఓకే, మనం మొదటి సందర్భంలో చూసినాం. మొదటి సందర్భంలో ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా రాసుకోవచ్చని మనం ప్రూవ్ చేసినాం. కాబట్టి సందర్భం ఒకటి నుంచి డైరెక్ట్గా రాసేయండి. 1/cos m థీటా ప్లస్ I sin m థీటా. సందర్భం 1 నుంచి దీన్ని ఈ విధంగా రాస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏం చేయండి అంటే దీన్ని రేషనలైజేషన్ చేయండి. కాస్ m థీటా మైనస్ I sin m థీటాతో గుణించి భాగిద్దాం. కాస్ m థీటా మైనస్ I sin m థీటా గుణించి భాగిస్తే ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయినా మళ్ళీ ఇదే మిగులుతుంది కాబట్టి గుణించి భాగిస్తున్నాం. ఇప్పుడు చూడండి, కాస్ m థీటా మైనస్ I sin m థీటా ఈజ్ డివైడెడ్ బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో ఉంది. a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో రాస్తాం. అంటే కాస్ స్క్వేర్ m థీటా మైనస్ I ఇంటూ I స్క్వేర్ కాబట్టి I స్క్వేర్ సైన్ m థీటా. I స్క్వేర్ సైన్ స్క్వేర్ m థీటా అవుతుంది. రైట్? ఈ రెండింటికి స్క్వేర్ ఉంటుంది కాబట్టి I స్క్వేర్ సైన్ స్క్వేర్ m థీటా అవుతుంది. దీన్ని ఏ విధంగా రాద్దాం? ఇప్పుడు సాల్వ్ చేద్దాం. కాస్ m థీటా మైనస్ I sin m థీటా ఈజ్ హోల్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ m థీటా మైనస్ I స్క్వేర్ విలువ ఎంత? 1 కాబట్టి -1 కాబట్టి మైనస్ ఆఫ్ -1 అంటే ఏమవుతుంది? +1 అవుతుంది. +1 సైన్ స్క్వేర్ m థీటా. ఇది అర్థమైందా? రైట్. ఇప్పుడు చూడండి, కాస్ m థీటా మైనస్ I sin m థీటా ఇది ఏ రూపంలో ఉంది? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా రూపంలో ఉంది, లేదా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రూపంలో ఉంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఈజ్ డివైడెడ్ బై 1. అర్థమైందా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే జాగ్రత్తగా గమనించండి, కాస్ ఆఫ్ -m థీటా నెక్స్ట్ ప్లస్ సైన్ ఆఫ్ I సైన్ ఆఫ్ -m థీటా. ఈ విధంగా ఎందుకు రాశానంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా మనకు తెలుసు, కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా అవుతుంది. సో కాస్ థీటా రూపంలో ఉన్నదాన్ని కాస్ ఆఫ్ మైనస్ థీటా రూపంలో రాసిన. ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ థీటా అవుతుంది. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ మైనస్ m అంటే ఏమనుకున్నాం? n అనుకున్నాం. n థీటా ప్లస్ I సైన్ -n విలువ n కాబట్టి n థీటా. అంటే ఇక్కడ n అనేది రుణ పూర్ణాంకం తీసుకున్నా కూడా RHS ప్రూవ్ అవుతుంది. సో ఈ విధంగా 3 సందర్భాల్లో కూడా డి మోయర్ సిద్ధాంతాన్ని నిరూపిస్తాం. మొదటగా n అనేది ధన పూర్ణాంకం తీసుకుంటాం, తర్వాత n విలువ అనేది సెకండ్ సందర్భంలో 0గా తీసుకుంటాం, n అనేది థర్డ్ సందర్భంలో రుణ పూర్ణాంకంగా తీసుకొని LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అని ప్రూవ్ చేస్తాం.
ఇది 7 మార్క్స్ క్వశ్చన్గా ఎక్కువగా అడుగుతుంటాడు. అలాగే మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఈ డి మోయర్ సిద్ధాంతం మీద 7 మార్క్స్ క్వశ్చన్స్ అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ కొన్ని గమనికలు చూద్దాం మనం. ఈ చాప్టర్లో మనకు తెలుసు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని సిస్ థీటాగా రాస్తాం. ఓకే, కాబట్టి డి మోయర్ సిద్ధాంతాన్ని కూడా సిస్ థీటా హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ ఎన్ థీటా ఈ విధంగా రాసినప్పుడు డి మోయర్ సిద్ధాంతాన్ని కూడా సిస్ థీటా హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ ఎన్ థీటాగా రాయొచ్చు. సెకండ్ది చూద్దాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ అయినప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఏ విధంగా రాస్తామంటే కాస్ ఆఫ్ మైనస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ మైనస్ ఎన్ థీటాగా రాస్తాం. అదర్వైజ్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా. ఎందుకు కాస్ ఆఫ్ మైనస్ థీటా అన్న కాస్ థీటానే, సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటాగా రాస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నప్పుడు కాస్ ఆఫ్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇంటూ కాస్ ఆఫ్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. కాస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. దీన్ని కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటాగా రాస్తాం. ఐ స్క్వేర్ విలువ -1 కాబట్టి దీని విలువ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకేనా? ఇవి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన గమనికలు. మనం సెకండ్ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఈ డి మోయర్ సిద్ధాంతం నుంచి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకొన్ని వీడియోస్ కోసం మీరు నాకు కామెంట్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.